హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శశాంక్ పాలోజు, మోటివేషనల్ ట్రైనర్ అండ్ మైండ్ కోచ్. ఈ రోజుల్లో మీరు బస్ స్టాండ్లో నిలబడండి, మార్కెట్లో నిలబడండి, నలుగురు ఫ్రెండ్స్ కలిసినా కానీ ఎక్కడా ఉన్నా కానీ ఒకటే డిస్కషన్. మా పిల్లల్ని హాస్టల్లో చదివించాలా, లేకపోతే బయట ఉంచి చదివించాలా, ఇంట్లో ఉంచి చదివించాలా అని పెద్ద సమస్య అది. సో ఇదే సమస్యను బేస్ చేసుకొని ఈ మధ్య నేను ఒక పేరెంటల్ సెమినార్ కండక్ట్ చేశానండి. ఆ సెమినార్లో చాలామంది పేరెంట్స్ అటెండ్ అయ్యారు. అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఒక పేరెంట్ వచ్చిండండి, వచ్చేసి మీ డిస్కషన్ నేను డిస్టర్బ్ చేస్తున్నాను, నాది కూడా నా అనుభవం కూడా వినండి అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేశాడు. ఏంటంటే ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే నేను పనిలో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టేసి పని అయిపోయినాక ఫోన్ చేసేవాడట. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే నేను మా పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాను, ఇక ఇప్పుడు మాట్లాడిన ఆ పిల్లలతో అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతాను చెప్పి అప్పుడు చెప్పేసేవాడట. అట్లా ఆ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత ఇప్పుడు పిల్లల స్టేజ్ ఎంతవరకు వచ్చిందంటే, పిల్లలు అమ్మా నాన్నలతో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వేరే ఇంకెవరైనా కానీ ఫోన్ చేసినట్లయితే, లేదురా బాబు నేను మా అమ్మ నాన్నలతో టైం స్పెండ్ చేస్తున్నా, వీళ్ళతో అయిపోయాక నీతో కలుస్తానని చెప్పాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ వాతావరణంలో పెరిగిన పిల్లలకి లేదా ఆ వాతావరణం నుంచి వచ్చిన తల్లిదండ్రులకి ఎలాంటి మీ హాస్టల్లో ఉంచాలా, ఇంట్లో ఉంచాలా అనే సమస్య రాదు అది. ఎందుకంటే ఇక్కడ పిల్లలు 90% ఆఫ్ స్టూడెంట్స్ తల్లిదండ్రుల దగ్గర ఉండి చదువుకోవడానికి, గొప్ప విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. సో చాలామంది అంటే కొన్ని సందర్భాల్లో ఉంటుందండి. ఎలాగంటే కొంతమంది భార్యాభర్త ఇద్దరూ జాబ్ చేస్తుంటారు, వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ లేదు. సో పిల్లవాడిని కంపల్సరీ హాస్టల్లో చేర్పించాలి. లేదా కొంతమందికి ఆర్థిక పరిస్థితి లేదు, అంటే వాళ్ళను భరించే శక్తి వీళ్ళకి లేదు. అప్పుడు ఏం చేస్తారు, గవర్నమెంట్ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. కానీ చాలామంది పేరెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో హాస్టల్లో ఉంచి చదివించాలి, మావాడు గొప్పవాడు కావాలి, ఇంకా వేరే వేరే ఆలోచనలతోని వాళ్ళు హాస్టల్లో ఉంచి చదివించాలని అవుతున్నారు అనమాట. అంటే ఇక్కడ అసలు యాక్చువల్లీ సైకాలజీలో ఏమవుతుందంటే అండి, పిల్లవాడికి ఒక పెరిగే స్టేజ్లో మొత్తం మూడు దశలుగా ఉంటాయండి. ఫస్ట్ దశ ఏంటంటే పుట్టినప్పటి నుంచి 5వ సంవత్సరం వరకు. ఈ 5వ సంవత్సరం వరకు ఉన్న దశలు ఏంటంటే వాడు మహారాజులాగా చూసుకోవాలి. అంటే మహారాజు ఉద్దేశం ఏంటి, మహారాజుకి ఏదైనా కావాలంటే క్షణంలో వచ్చేస్తుంది. అంటే అట్లాగే మనం ఆ పిల్లలకి 5 సంవత్సరాల వరకు కూడా మనం ఏదడితే వాడికి ఇచ్చేయాలి, దాని అంతే. ఇంకా ఆ తర్వాత 6వ సంవత్సరం ఉంటుందండి. 6వ సంవత్సరం నుంచి 13వ సంవత్సరం వరకు ఈ టైంలో ఉన్న పిల్లల్ని వాళ్ళని ఒక యువరాజులాగా మనం ట్రీట్ చేయాలి. అంటే యువరాజులు ఏంటి, చాలా విషయాలు నేర్చుకుంటాడు, ఆయన కత్తిసాము, చదువు అవి అన్నీ నేర్చుకుంటాడు. అంటే అప్పుడు ఆ యువరాజు బానిసలాగా నేర్చుకుంటాడు అనమాట. అదే ఆ టైంలో మన పిల్లల్ని కూడా 6 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు బానిసలాగా బాగా అన్ని సబ్జెక్ట్ నేర్పించుకుంటూ, అన్ని రకాల శిక్షలు ఇచ్చుకుంటూ, ఇబ్బంది పెట్టుకుంటూ అట్లా చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 14 ఏళ్ళ నుంచి పైన పెరుగుతున్న కొద్దీ ఆ పిల్లవాడిని మనకు స్నేహితుడిగా చేయాలన్నమాట. అంటే స్నేహితుడిగా మనం ట్రీట్ చేస్తూ వాడిని పెంచాలి. అంటే ఈ దశల్లో పెంచుకుంటూ పోవడం వల్ల ఆ స్టూడెంట్ డెఫినెట్గా వాడు అనుకున్న రీతి సాధిస్తాడు, మనకు కూడా చాలా గొప్ప పేరు తీసుకొస్తాడు. సో యాక్చువల్లీ ఇది ఒక పిల్లవాడిని పెంచాల్సిన పద్ధతి సైకాలజీ ప్రకారం. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే, ఆ పిల్లవాడిని మనం ఎంతసేపు హాస్టల్ నుంచి బయటికి పంపిద్దాం, ఇంట్లో నుంచి బయటికి పంపించేద్దాం అన్నట్టు చూస్తున్నారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే, తల్లికి తండ్రికి లేదా పేరెంట్స్కి మధ్య జనరల్ ఒక బాండ్ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఆ బాండ్ ఏమవుతుందో దూరం అయిపోతుంది, వీళ్ళ మానసికంగా శారీరకంగా దూరం అయిపోతుంది. వాళ్ళు దూరం అయినప్పుడు ఈ ఆప్యాయత లేకుండా పోతాయండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఇంట్లో పెరిగిన పిల్లవాడైతే మీరు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మీరు తల్లో పిలుస్తుందనో ఏదో రకంగా పడుకున్నారనుకోండి, వెంటనే వాడు మీ దగ్గరికి వచ్చేస్తాడు. డాడీ నాన్న ఏమైంది అని అందరూ ఇస్తారు, ట్యాబ్లెట్ ఇస్తారు, మంది ఇస్తారు, 10 సార్లు అడుగుతారు, అయిపోతుంది. అదే హాస్టల్లో ఉన్న పిల్లవాడిని ఆ అటాచ్మెంట్ తక్కువ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, చాలామందిలో ఆ అటాచ్మెంట్ తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే వాడికి ఇక్కడ ఆప్యాయత, పిల్లల తల్లిదండ్రుల మీద ఆప్యాయత కానీ ఇంకా వేరే ఆ పరిసరాల మీద కమాండ్ కానీ ఉండదు. వస్తాడు వాడు హాస్టల్ నుంచి వచ్చేస్తాడు, ఇక్కడ వాడు వేస్తాడు, బయటికి వెళ్ళిపోతుంది, ఫ్రెండ్స్ని కలవాలి అదని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. అంటే ఆ ఆప్యాయత ఉండదన్నమాట. ఈ ఆప్యాయత ఎక్కడొస్తుందంటే, పిల్లలకి తల్లిదండ్రుల మధ్య స్పర్శ కావాలండి ప్రతిసారి. ఎందుకంటే పిల్లవాడు పుట్టగానే ఫస్ట్ తల్లి స్పర్శ ద్వారా వాడు మిగతా విషయాలన్నీ కూడా గ్రహిస్తాడు, సొసైటీని గ్రహించగలుగుతాడు. ఆ తర్వాత మాత్రమే తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది. అరే వీడు మీ బాబురా అన్నట్టుగా మీ నాన్నరా అని పరిచయం చేస్తుంది. సో ఇలాగ ఫస్ట్ గురువు తల్లి కాబట్టి తల్లి ఆప్యాయత, తల్లి సంరక్షణ, తల్లి ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు ఇవన్నీ కూడా పుట్టే పిల్లలతో మించి పెరిగే పిల్లలందరికీ కూడా అవసరం ఉంటుంది. అదే ఏమవుతుందంటే పిల్లవాడిని హాస్టల్లో జాయిన్ చేయడం వల్ల ఈ అవకాశాన్ని కోల్పోయినప్పుడు వాడి స్వతహాగా నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు వాడికి. ఆ తర్వాత ప్రతి చిన్న విషయానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాడు. చిన్న కష్టం వచ్చినా వాడు తట్టుకోలేడు, చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వాడు ఇంకా నా వల్ల కాదు అని అయోమయపడిపోతుంటాడు. సో వీటన్నిటిని మనం కంట్రోల్ చేయాలంటే మనకి కొంతకాలం వరకు పిల్లవాడు మనతోనే ఉండాలి. నియర్లీ అట్లీస్ట్ 17 ఇయర్స్ వరకు కూడా
ఆ పిల్లవాడు మీ ఇంట్లోనే, మీ పేరెంట్స్తోనే, మీ సరౌండింగ్స్‌లోనే, మీ వాతావరణంలోనే అలవాటు పడి పెరిగినట్లయితే, వాడికి అనుకున్న టైంలో దేన్ని ఎప్పుడు పాటించాలి, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏది మంచి, ఏది చెడు అని తెలిసిపోతుందనమాట. సో, తప్పని పరిస్థితుల్లో అయితే తప్ప, మిగతా వాళ్ళు ఎప్పుడూ గూడా పిల్లవాడిని హాస్టల్‌లో ఉంచకండి. ఎందుకంటే, పిల్లవాళ్ళు ఎవరు పుట్టినప్పుడు చెడ్డవాళ్ళంట పిల్లలంటూ ఎవరు ఉండరండి. అందరూ పిల్లలు సమానమే. కానీ వీళ్ళలో రకరకాల కండిషన్స్ వస్తవి. కొన్ని పేరెంట్స్ వల్ల, లేదా కొంత సొసైటీ వల్ల, లేదా కొంత ఫ్రెండ్స్ వల్ల, కొంత ఉపాధ్యాయుల వల్ల వీళ్ళు చెడ్డ పిల్లలుగా ముద్ర వేయబడుతున్నారు తప్ప, మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అద్భుతమైన పిల్లలు. 5వ సంవత్సరం వరకు అందరి మైండ్ డెవలప్‌మెంట్ అంతా ఒకేలాగా ఉంటుంది. కానీ మీరిచ్చే ఫీడ్‌బ్యాక్, మీరిచ్చే సమస్యలు, మీరిచ్చే ఇంట్లో చేసుకునే ఫైటింగ్స్, భార్యాభర్తల మధ్య ఉన్న ఫైటింగ్స్ ఇవన్నీ కూడా పిల్లవాడి ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి దయచేసి పేరెంట్స్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ పిల్లలు గనక ఇంట్లో ఉన్న సమక్షంలో భార్యాభర్తలుగా మీరు కొట్లాడకండి. భార్యాభర్తలుగా మీరు ఎప్పుడు డివైడ్ కాకండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాడిని ఎలా డెవలప్ చేయాలో ఆలోచించండి. అలాంటి సందర్భాల్లో మాత్రం వాడికి హాస్టల్ అవసరం ఉండదు. ఇంట్లో నుండి చదివించినట్లయితే మీరు అనుకున్నది, వాడు అనుకున్నది హ్యాపీగా సాధించగలడు. అదే మీరు హాస్టల్‌లో ఉంచినట్లయితే ఇదంతా డిఫరెంట్‌గా తయారైపోతుంది. వాడు మానసికంగా మీకు అందుబాటులో ఉండడు. ఇన్ ద సెన్స్ అందుబాటులో ఉండడు అంటే ఏంటంటే మీ ఆలోచనకి, వాడి ఆలోచనకి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఆలోచన ధోరణిలో తేడా వచ్చేస్తుంది. వాడు మీకు చాలా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతాయి అప్పుడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పిల్లవాడికి దూరంగా ఉండి మీరు హాస్టల్‌లో ఉంచండి. లేదనుకుంటే మీ దగ్గరనే ఉంచుకొని మీరు చదివించండి. మీ అన్ని అనుభవాలు వాళ్ళకి రంగరించి చెప్పండి. మీరు పడ్డ కష్టాలన్నీ కూడా వాళ్ళకి చెప్పండి. మీరు పడ్డ కష్టాలు వాళ్ళకి చెప్పలేకపోతే వాడికి మీ ఇంటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నవి, మీరు ఏం చేస్తే వస్తున్నవి, మీరు ఎలా సంపాదిస్తున్నారు ఆ విషయాలు తెలియక నేను అడగానే మా నాన్న డబ్బులు ఇస్తాడు అన్న ధోరణి డెవలప్ అయిందనుకోండి, చివరిగా బ్లాక్‌మెయిలింగ్ కూడా వాడు స్టార్ట్ అవుతుంది. చాలా విషయాలు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. 90% ఆఫ్ స్టూడెంట్స్ బ్లాక్‌మెయిలింగ్‌కి రావడానికి కారణం ఏంటంటే, మా నాన్న ఏదైతే అది మాకు ఇస్తాడు, ఏదైనా మాకు ఇవ్వగలడన్న ఒకే ఒక అతి విశ్వాసము. సో దాన్ని మీరు పోగొట్టుకోండి. థ్యాంక్ యూ.